నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. హామీ ఇచ్చాడంటే ఎంత కష్టమైనా చేస్తారనే భరోసా ప్రజలలో కలిగించే ఏకైక నాయకుడు జగన్. ఆయనను మళ్లీ గెలిపిస్తేనే సంక్షేమ పథకాలు మీ ఖాతాలో పడతాయి. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. క్రిమినల్స్కు అధికారం అప్పగిస్తే మీ బిడ్డల భవిష్యత్తు అంధకారం అవుతుంది, జాగ్రత్త. జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తోడేళ్లు అన్ని ఏకమై ఎన్ని కుయుక్తులు పడినా వైసీపీ విజయ పరంపరను ఎవరూ ఆపలేరు. ఒంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. కూటమికి అవకాశం ఇచ్చి రాష్ట్ర భవిష్యత్తును కాపాడండి. కూటమి నాయకులు బొడిశెట్టి శ్రీనివాస్, ముల్లపూడి బాపిరాజు, వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే కాంగ్రెస్తోనే సాధ్యం. తాడేపల్లిగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మార్రెడ్డి బాబ్జీ. చెప్పాడంటే ఎంత కష్టమైనా చేస్తాడనే భరోసా కలిగిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని విశ్వాసాన్ని ప్రజల్లో చొరగొన్నాడని, ఆయన చేసిన సంక్షేమాన్ని తిరిగి కొనసాగించేలా ఆయనను మరోసారి దీవించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదివారం సాయంత్రం రూరల్ మండలంలోని చింతాడేపల్లి, కడియద్ద, కృష్ణాపురం, నిరాద్రిపురం, కొమ్మగూడెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేశారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఈలినాని, అప్సడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు కూడా పాల్గొని ఎమ్మెల్యేగా మళ్ళీ కొట్టు సత్యనారాయణను, ఎంపీగా గూడూరి ఉమాబాలను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడం ద్వారా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం, ఆయన కొత్తగా విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రజలకు అందే లబ్ధిని వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ నవరత్నాల ద్వారా జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నారన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామని అన్నారు. రైతుకు ధాన్యానికి క్వింటాలకు 1638 రూపాయల చొప్పున విక్రయించిన వారం రోజుల్లోనే రైతు ఖాతాలోకి జమ చేయడం జరిగిందన్నారు. మరోసారి తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, మండల పార్టీ అధ్యక్షులు జడ్డు హరిబాబు, ఎంపీపీ శేషలత, వైస్ ఎంపీపీ సూర్పాణి రామకృష్ణ, సర్పంచ్లు యాతం కోటేశ్వరి, ఇలిపే గాంధీ, రాజమహేంద్రవరపు లక్ష్మణరావు, సొసైటీ చైర్మన్ వెలిశెట్టి నరేంద్ర, పరిమి తులసిదాస్, చిట్టూరి కాశీ తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసి గెలిపించ ప్రార్థన. శాసనసభ్యులుగా వెంకటేశ్వర జాలపతి వెంకటేశ్వర మీ అందరికీ రావడానికి ప్రధానమైన కారణం రేపు వచ్చే మే నెల 11వ తారీఖున జరగబోతున్న ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీకి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేస్తున్న నాకు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని ప్రేరేపిన కోరడానికి మీ ముందుకు వచ్చాను. మనకి 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు కూడా మరి ఫ్యాన్ గుర్తు మీద తీసి ఇద్దరిని కూడా గెలిపించాలని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించాలని మీ అందరినీ ప్రేరేపిన కోరి ప్రార్థిస్తా ఉన్నాను. మన ఎన్నికల సందర్భంగా ఒక విషయాన్ని కూలంకషంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి 2019లో అధికారం అప్పచెప్పడం జరిగింది. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతోటి ప్రజలకి హామీలు ఇవ్వడం జరిగింది.
ఆనాడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పేరుతో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తుందన్న వ్యక్తులు ఇవాళ సూపర్ సిక్స్ అంట, పూర్తి రిచ్ అంట, సంపద సృష్టి అంట, రకరకాల పేర్లు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు, నీకు సంపద సృష్టించే విద్య లేకపోతే రస విద్య అనేవాడు, బంగారం తయారు చేసే విద్య. ఇవాళ నువ్వు చంద్రబాబు నాయుడికి సంపద సృష్టించే విద్య తెలిసినప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారిని ఏం సంపద సృష్టించావు చెప్పను రాష్ట్రంలో? చిమ్మికిలు చేయడానికి, ప్రజల్ని మోసం చేయడానికి అలవాటు పడిపోయిన చంద్రబాబు నాయుడు జనాన్ని విపరీతంగా మోసం చేయడానికి సిద్ధపడిపోతుంటే దానికి మన సోదరుడు బాగా ఉపయోగపడిపోతుంది. ఇతర స్వార్థం స్వభావం కొంత ఉంది దాంట్లో, దాన్ని అడ్డు పెట్టుకుని మొదట కార్యక్రమాలన్నీ పవన్ కళ్యాణ్ తో చేపిస్తున్నాడు. ఇవాళ మీరు కృష్ణాపురంలో వాలంటీర్స్ ఉన్నారు. ఎవరండి వాలంటీర్స్? పైన చూపించారా? మీ ఇళ్ళ పట్ల ఇళ్ళ మధ్యలో ఉన్న పిల్లలే కదా. దయచేసి ఇటువంటి విషయాలు ఈ ప్రజలంతా మా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తోటి మాట్లాడించి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ అసహించుకునేలాగా చేస్తున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు. మనోడు కూడా కొంచెం బుర్ర ఉండాలి కదా. ఇటువంటి విషయాలు నేను మాట్లాడితే ఎవరు మనం బాధపడేది మన పిల్లలే కదా, మన మధ్యలో ఉన్న మన పిల్లలే అనే ఆలోచన ఉండాలిగా. ఏది రాసిస్తే అది సినిమాలో చదివేటి వినా ఓకే, మీరు పవన్ కళ్యాణ్ మీకు బాగా నచ్చుతాడు, మీరు పవన్ కళ్యాణ్ ఓటేస్తారు. ఎవరికి వేసినట్టు మీరు వేసిన ఓటు? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా? పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవుతాడా? 21 సీట్లు ఇచ్చితే దాన్ని సై అన్నాడు. దాంట్లో 10 మంది తెలుగుదేశం అభ్యర్థులు నిలబెట్టిన సై అన్నాడు. 2019 నుంచి 24 వరకు ఉన్న పరిపాలన ఒకసారి బేరీ చేయండి. 2014 నుంచి 2019 వరకు జరిగిన 5 ఏళ్ళ పరిపాలన బేరీ చేయండి. ఇవాళ పవన్ కళ్యాణ్ అదే కూటమి ఇవాళ మళ్ళీ కలిపి పోటీ చేస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఆశిస్తారో, ఏం మాటలు మాడతారో మీరు గమనించండి. మోసపోవటానికి మాత్రం సిద్ధపడద్దు. దయచేసి వాస్తవాలు గ్రహించండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తే మనకి ఇదే పరిపాలన ఇలాగే కొనసాగుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల క్రితం నాకు ఒక అవకాశం ఉండి మీకు చేసి చూపిస్తాను అన్నారు. మీరందరూ ఆశీర్వదించారు. అప్పుడు నేను కూడా తెలుగుదేశం పార్టీలో పోటీ చేశాను. మిగతా వాళ్ళ సంగతి తెలియదు, నాలో చేసి చూపించారు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. వేరే వాళ్ళు ఏమంటున్నట్టు ఒకే అవకాశం అడిగారు కదా, ఇంకేంటి అన్నారు. ఆ రోజే చెప్పాడు, ఒక్క అవకాశం అని చేసి చూపిస్తాను అన్నారు. ఇవాళ 2వ అవకాశం ఇస్తే మళ్ళా ఇంకా బాగా చేసి చూపిస్తారు అన్నమాట. గ్రహించి ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి మహిళలకి ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీ చేతుల్లోనే ఉంది రేపు మే 13వ తారీఖున జరిగే ఎన్నిక. మీరు ఏమి నిర్దేశిస్తే, మీరు ఏమి ఆదేశిస్తే మీ బిడ్డ కానీ మీ మామగారు కానీ భర్త కానీ అందరూ అదే చేస్తారు. నాకు తెలుసు. గ్రహించి మంచి ఆలోచన చేసి ఇవాళ యువకుడు ఉత్సాహవంతుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక 5 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అవకాశం ఇచ్చి అందరికీ కూడా 2 ఓట్లు ఇస్తారు. అందరూ కూడా ఒక ఓటు పుట్టు సత్యనారాయణ గారికి ఫ్యాన్ గుర్తు మీద, ఒక ఓటు నరసాపురం పార్లమెంటు బీసీ అభ్యర్థిని శ్రీమతి గూడూరు ఉమాబాల గారికి ఫ్యాన్ గుర్తు మీద వేసి అఖండమైనటువంటి మెజార్టీతో మే 13న ఉదయాన్నే, ఎండాకాలం కాబట్టి ఉదయాన్నే 9-10 మీరందరూ కూడా ఇక్కడే బూత్ ఉంది కాబట్టి 10:30 కల్లా మీ పోలింగ్ కంప్లీట్ అవ్వాలి. నా కోరిక అది. అలాగే ఇదివరకు నేను శాసనసభ్యులు చేసినప్పుడు ఈ ఊరికి సిమెంట్ రోడ్డు మనవాడు అడిగితే మొత్తం వాటర్ ట్యాంకు ఏమి అడిగితే అది ఆ రోజున కూడా చేశాను. మీ గ్రామాలన్నీ మునిగిపోయేటువంటి ఎర్రకాలం కూడా 234 కోట్లతో తగ్గించాను. అనేక అభివృద్ధి కార్యక్రమాలు నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా చేయడం జరిగింది.
అలాగే ఆ రోజున ఆంజనేయులు కూడా మాకు మంచి సలహాలు ఇచ్చి, అలాగే కృష్ణ, ఈ గ్రామంలో ఉన్న పెద్దలు, నేను ఆ రోజున అన్ని కార్యక్రమాలు చేశానంటే కొట్టు సత్యనారాయణ గారు నా కోపం మీద చేశాను. ఆయన ఒక 600 కోట్లు చేస్తే కోపంతో 850 కోట్లు చేశాను. అది అలాగా పోటీ పడాలి కానీ వేరే ఆటల్లో పోటీ పడకూడదు. ఆలోచన చేయండి. ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసే విధంగా మీరందరూ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్మి, ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లు, నాకు ఎవరు కూడా స్టార్ క్యాంపెయినర్లు, మెగాస్టార్లు, పవర్ స్టార్లు, జబర్దస్త్ టీంలు కూడా నాకు అవసరం లేదు. నేను నమ్మిన ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్స్. ఎవరైతే మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో, వైఎస్ఆర్ జెండాను పట్టుకుని ఇప్పుడు వరకు నా మంచిలో నా అడుగులు వేసి నన్ను ఇప్పుడు వరకు కాపాడుకుంటూ వచ్చారు, వారందరే నా స్టార్ క్యాంపెయిన్స్ అని నమ్మినటువంటి ధైర్యం, దమ్ము ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఆయన ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా అమలు పరచాలంటే మీరు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసేటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. 2014 నుంచి 19 వరకు ఇదే కూటమి అభ్యర్థులు ఆ రోజు చెప్పినటువంటి పథకాలన్నీ కూడా అమలు పరచక గాలి వదిలేశారు. నేను చేసేదే చెప్తానన్న ఉద్దేశంతో 2018 ఎలక్షన్ లో ఏదైతే నవరత్న పథకాల ద్వారా ఇవాళ ఆయన ఏదైతే మేనిఫెస్టో ఉందో అది జేబులో పెట్టుకుని మనం చదువుకోవచ్చు. ఏ పథకాలు ఇచ్చారో, ఏమి ఇచ్చారు ఆయన చెప్పని కూడా మీ అందరికీ ఇచ్చారు. అలాగే గ్రామ వాలంటీర్లను పెట్టి మీకు ఎవరైతే అవ్వాతాతలు ఉన్నారో, ఏదైతే పథకాలు ఉన్నాయో, ఏదైతే మీరు అర్హత పొంది ఉంటే గ్రామ సచివాలయానికి కానీ వెళ్తే మీరు 5 రోజులు 5 పని దినాల్లో మీ ముంగిటికే పథకాలు వచ్చే కార్యక్రమం చేసి ఈ రోజు 2,70,000 కోట్లు మీ అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజల్లో ఇచ్చారు. ఆయన నమ్మింది మిమ్మల్ని, మా కార్యకర్తలనే నమ్మారు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన అభ్యర్థుల కోసం పాటుపడుతున్నారో వాళ్ళందరికీ మేము అనుక్షణం ప్రతి దినం అండగా ఉంటానని మీ అందరికీ కూడా నేను భరోసా ఇస్తూ, ఇవాళ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండి ఆయన ఏ కార్యక్రమమైనా మెప్పించి ఒప్పించి అభివృద్ధి కార్యంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి కొట్టు సత్యనారాయణ గారికి మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి, అలాగే ఇలా నరసాపురం పార్లమెంట్ లో ఒక మహిళా అభ్యర్థిని నిలబెట్టినటువంటి గూడూరు ఉమాబాల గారికి మరొక ఓటు ఫ్యాన్ గుర్తు మీద, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేసి వీళ్ళిద్దరినీ కూడా బంపర్ మెజారిటీతో గెలిచి ఇవాళ తాడేపల్లిగూడెం ప్రశాంతంగా ఉండాలంటే కొట్టు సత్యనారాయణ గారి అవసరం తాడేపల్లిగూడెంకి ఎంతైనా ఉంది. మన ఈ గ్రామం ఇంత చిన్న గ్రామానికి ఇంత అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇంత సంక్షేమ కార్యక్రమాలు కానీ చేస్తున్నామంటే మనందరం కూడా మళ్ళీ ఉప ముఖ్యమంత్రి గారు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా మరి రాబోయే మే 13వ తారీఖున మనమంతా కూడా ఏకఛత్రాధిపత్యంగా ఒకే నినాదంతో మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో మరి గెలిపించాలని కోరుకుంటూ, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామం చిన్న గ్రామం, అలాగే అమ్మవారికి గుడి పెట్టుకోవాలంటే 2వ మాట లేకుండా 40 లక్షల రూపాయలు దేవాదాయ శాఖ నుంచి, అలాగే మన గ్రామస్తులందరూ కూడా మన పెద్దలందరూ కూడా 20 లక్షల రూపాయలు మనందరం కూడా మన కొంత ఫండ్ కట్టుకుని 60 లక్షల రూపాయలతో మనకు అమ్మవారి దేవాలయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే అవసరం లేవట్లో 72 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకునే అవకాశం కూడా మన మంత్రి గారి దయ వల్ల మరి ఈ మన రాష్ట్రంలో కానీ, మన జిల్లాలో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ మరి అటువంటి ఉన్నటువంటి నాయకుని మనం చూడలేదు. దయచేసి గమనించి మీరందరూ కూడా రాబోయే ఎలక్షన్లో మంచి మెజార్టీ కోరుతున్నాం. క్రిమినల్స్ను అధికారంలో ఉంచితే మన బిడ్డల భవిష్యత్తు అంధకారం అవుతుందని జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. వారాహి యాత్రలో భాగంగా సోమవారం సాయంత్రం ఆయన ఉంగుటూరు నియోజకవర్గం గణపురంలో వారాహిపై నుండి బహిరంగ సభలో మాట్లాడారు. వేదికపై ఆయనతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి పసమట్ల ధర్మరాజు, ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, తెలుగుదేశం ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, బీజేపీ రాష్ట్ర నాయకురాలు శర్నాల మారుతిరాణి తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కొల్లేరు రీసర్వే చేయిస్తామని, కొల్లేటి పర్యావరణాన్ని కాపాడుతామని, ఉద్యోగులకు సిపిఎస్ స్థానే బలమైన పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. పెద్ద ఎత్తున జనసేన టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్ మాట్లాడినంతసేపు కార్యకర్తలు ఒకేరందరు కొట్టారు.
ఇది మనం కరెక్ట్గా ఇంకొక 13 రోజుల్లో మే 13న మనకి ఎన్నికలు. మే 13న ఎన్నికలు మనకి 5 పార్టీ పెట్టి 2014 నుంచి దశాబ్దంగా యుద్ధం చేస్తున్నాం. ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి నేను ఈ రోజున పొత్తు ముందుకు తీసుకెళ్లగలిగాను. వైసీపీ ఓటమి తథ్యం. సో వైసీపీ ఓడిపోతుంది కాబట్టి ఇంక వైసీపీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. మనం ఏం చేస్తాం మాట్లాడు. మీరు ఆలోచించండి, ఇక్కడ ఆడపడుచులు చాలా మంది ఉన్నారు. మీరు ఆలోచించండి అమ్మా. జగన్ గారు చాలా మర్యాదగా వచ్చి అందరు నమ్మారు కదా. 2019 రోడ్ల మీద తిరిగి నేనున్నాను, ఒక్క ఛాన్స్ అంటే అందరూ నమ్మి ఓటేశారు. మీరందరూ చదువుకున్న వ్యక్తులు, మీరందరూ అవగాహన ఉన్న వ్యక్తులు. ఇందాకే అంబేద్కర్ గారి ఫోటో చూశాను. అక్కడ రాజ్యాంగం మీద ఎంతో కొంత అవగాహన ఉన్న వ్యక్తులు. కనీసం ఇంటర్మీడియట్ చదివినా కానీ మనకి స్థానికంగా మనకి రాజ్యాంగం మీద ఒక కనీస అవగాహన ఉంటుంది మనకి 10th ఇంటర్లోనే. బేసిక్గా మనం ఆలోచించాల్సింది, ప్రభుత్వాలని ఎన్నుకునేటప్పుడు మీరు సరైన నాయకుల్ని ఎన్నుకోకపోతే భవిష్యత్తు మీది, నాది కాదు. రోడ్లు వేయటం ఇవన్నీ పక్కనవి. ఎవరైనా ఏం ఆలోచించాలి 5 సంవత్సరాల తర్వాత అంటే మన భవిష్యత్తు. అక్కడ చిన్న బిడ్డలను వేసుకొని ఉన్నారు. అక్కడ దారి పొడవుతో చిన్న బిడ్డలను భుజాల మీద పెట్టుకున్నారు. ఎంతమందికి తెలిసి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలనలో 5 ఏళ్ల పాలనలో నాడు నేడు పథకం ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేశామని వైసీపీ నాయకులు చెప్తున్నారు. మీరు ఎన్ని స్కూల్స్ అభివృద్ధి చేశారో లేదో మాకు తెలియదు, కానీ పేకాట, మద్యం మటుకు, ఇసుక దోపిడీ మటుకు చాలా అభివృద్ధి జరిగింది. జగన్ నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఎయిడెడ్ కళాశాలల్ని, ఎయిడెడ్ స్కూల్స్ ని మూసేసింది. ఈ ప్రభుత్వం 4709 పాఠశాలల్ని మూసేసింది. ఈ 5 ఏళ్ల కాలంలో స్కూల్ మానేసిన విద్యార్థులు 3,88,000 మంది విద్యార్థులు స్కూల్ మానేశారు. 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసున్న విద్యార్థులు రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్లో ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 62,000 మంది విద్యార్థులు చచ్చిపోయారు. ఇది ఎప్పటికీ బయటికి రాదు. ఇది ఏ రోజు కూడా జగన్ దీని మీద ప్రెస్ మీట్ పెట్టలా. వీరి అనారోగ్య సమస్యలు ఏంటి, పౌష్టికాహారం లోపం వల్ల చనిపోయారా, ఇంకేదైనా ఇతర ఇబ్బందులు ఉన్నాయా అని కనీసం హెల్త్ సర్వే చేయించలేదు. దీని మీద ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు. చివరికి జగన్ ఎలాంటి స్థాయి వ్యక్తి అంటే పిల్లలకి ఇచ్చే చిక్కీ కవర్ల మీద కూడా 67 కోట్లు దోచేసిన వ్యక్తి. మీరు చెప్పండి, ఈ ముఖ్యమంత్రి 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న వ్యక్తి. ఇతను 32 కేసులు పైన 39 కేసులు ఉన్న వ్యక్తి. ఇక్కడున్న మీరు ఒక్కళ్ళకి పాస్పోర్ట్ కావాలి అంటే, ఏదైనా ఉద్యోగం కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ కావాలి. పోలీసులను నియంత్రణ చేసే వ్యక్తి 5 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నాడు. ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుంటున్నారా లేదా అని చెక్ చేసే ఏసీబీ మీద ఆధిపత్యం చూపించే వ్యక్తి ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? 30 కేసుల పైన, 5 సంవత్సరాల నుంచి బెయిల్. ఏం సూచిస్తుంది ఇది? మనకు ముఖ్యమంత్రి మనోడా, మన వర్గపోడా, మనోడని కాదు, ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవాడు సరైనోడా కాదా అనేది మనం అందరం ఆలోచించాలి. తోడేళ్లు అన్ని ఏకమై ఎన్నిక యుక్తులు పన్నిన వైసీపీతే విజయం అని, సంక్షేమం అభివృద్ధి పాలనతో జగనన్న ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారని ఉంగుటూరు ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుప్పాల వాసుబాబు పేర్కొన్నారు. ఉంగుటూరు మండలం పందిరెడ్డిగూడెం, గోపాలపురం, రామచంద్రాపురం, నల్లమాడు గ్రామాలలో ఎమ్మెల్యే అభ్యర్థి వాసుబాబు ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామాల్లోకి వెళుతున్న ఎమ్మెల్యే వాసుబాబుకి స్థానికులు పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. ప్రచార రథానికి సైతం మహిళలు హారతలు పడుతున్నారు. తనతో పాటు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను కూడా గెలిపించడానికి మీకిచ్చే 2 ఓట్ల మీద కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని వాసుబాబు అభ్యర్థించారు. ఉంగుటూరు మండల వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారానికి సారథ్యం వహించారు. మన వాసుబాబు గారికి
స్వాగతం పలికారు. ఆలతో పూలు రాగలకు మన ఓట్లు అవాదానికి రావాలన్నా రైతు భరోసా కనసరి పథకం కొనసాగాలన్నా తాను గెలవగానే చింతాడపల్లిలోని ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తానని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం రోళ్ల మండలం చింతాడపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన వెంట జడ్పీ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపరాజు, తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొడ తాతాజీ, సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఉన్నారు. జడ్పీ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపరాజు మాట్లాడుతూ తనకు రాజకీయ భవిష్యత్తు కల్పించిన రూరల్ మండలాన్ని ఎన్నటికీ మరిచిపోలేనన్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మాట్లాడుతూ తన మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ను జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు పరిమి రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రూరల్ మండల జనసేన అధ్యక్షులు అడపా ప్రసాద్, టీడీపీ నాయకులు గొర్రెల శ్రీధర్, పోతుల అన్నవరం, అయినం బాలకృష్ణ, గంధం సతీష్, మార వెంకటేశ్వరరావు, పాతూరు రాంప్రసాద్ చౌదరి, వాడపల్లి సుబ్బరాజు, ముత్యాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బాబురాజు గారు దయచేసి వారందరినీ కూడా ఆశీర్వదించాలి. శ్రీనివాస వర్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దిక్తేనని మనూరు వినాయకుడు గుర్తు చాలా కేసులు పెట్టారు. ఎన్ని కేసులు జై జనసేన ఏ ఎస్సీ బీసీలకైతే ఈ రోజు ఆమె వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెగ్గిస్తారు 2019లో ఈ రోజు వరకు మిమ్మల్ని పట్టించుకోలేదు. కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఓడిపోయి కూడా ఈ రోజు మీకోసం కరోనా సమయంలో కానీ అన్ని చోట్ల మా కార్యకర్తలు మీ దగ్గర పనిచేసిన మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఏమి ఆశించకుండా మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి మాకు సీట్లు వద్దు, నాకు అధికారం వద్దు, నాకు సీఎం పదవి వద్దు, అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఆయన సీఎం చేయాలి అని చెప్పి ఆయన ప్రతిపాదన చేసి అవసరం ఇచ్చిన సీట్ల కంటే 4 సీట్లు తగ్గించుకుని బీజేపీ పార్టీని ఒప్పించడం కోసం ఆయన ఎంత నలిగాడో మీకు తెలుసు. ఈ రోజు చాలా మంది బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు ఈ కలయిక లేకపోతే రాబోయే రోజుల్లో మన రాష్ట్రం శూన్యమయ్యే పరిస్థితి ఉందనే ఆలోచనతో మన గురించి రాష్ట్రం నష్టపోకూడదు, మన గురించి ప్రజలు నష్టపోకూడదు అని చెప్పి ఆలోచించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మందులో దోపిడీ, ఇసుకలో దోపిడీ, ఎర్రచందంలో దోపిడీ, ఏదైతే ఇవాళ ఏ పల్లెటూరులో కూడా కనీస సౌకర్యాలు లేవు, అన్ని కూడా మంచినీళ్ళు, చెరువులన్నీ కూడా పసరెక్కిపోయి పేద రైతులను ఆదుకున్న తీరు తెలుసుకోవాలి. ఇవాళ రాజకీయ చరిత్రలో ఇవాళ తన సొంత ధనాన్ని 35 కోట్ల రూపాయలు పేద రైతులు ఆదుకుని వచ్చి పవన్ కళ్యాణ్ గారు. రైతులు ఓటు అడిగే హక్కు ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారికి ఉంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉందని మీకు తెలియజేస్తాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇప్పుడు గెలవబోతా ఉన్నాయి. ఈ యొక్క ప్రాంతాన్ని గుజరాత్ రాష్ట్రం లాగా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా డెవలప్ చేస్తారనే ఉద్దేశంతో బీజేపీ నాయకుల్ని ఇవాళ కలపడం జరిగింది. ఆ బీజేపీలో శ్రీనివాస్ వర్మ గారు ఒక సాధారణమైన వ్యక్తి. ఆయన ఇవాళ మరి ఎంపీ అభ్యర్థిగా మనకున్నారు. ఆయన గుర్తు కమలం. ఆయనకు ఒక ఓటేసి నాకు జనసేన పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి మద్దతుతో నాకు దాతి గ్లాస్ గుర్తొచ్చింది. నాకు ఓటేసి మీరు గెలిపించండి, మీ ఇంటికి పెద్ద కొడుకులా ఉంటానని కూడా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను.
మీకు ఎలాంటి ఇబ్బంది కలగను. రవి అన్న 2 మాటలు కూడా ఒకటి ఎంపీ గ్రాండ్ నుంచి జంగాల సంఘానికి ఇవాళ వాళ్ళకి కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చే విధంగాను, అదే విధంగా ఇక్కడ మరి ఏదైతే ఇళ్ల స్థలాలు లేవు, అవి ఎవరికి బీసీఎస్సీ సోదరులకి ఇళ్ల స్థలాలు లేవున్నారో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో ఖచ్చితంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. గుర్తు గ్లాస్. అలాగే భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, ఆయన సామాన్య కార్యకర్తగా ఉంటే ఆయన్ని గుర్తించి మరి వేళ మోడీ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా సామాన్యుల రాజకీయంలో ఉండాలని, డబ్బే రాజకీయం కాదని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఫస్ట్ ఓటు కమలం గుర్తుకేయండి, 2వ ఓటు గ్లాస్ గుర్తుకేయండి. ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి అన్ని రకాలుగా కూడా జిల్లాలోనే ప్రథమ స్థానంలోకి తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చిన పరిస్థితి మేమందరం కలిసి చేయడం. కానీ మరి ఎక్కటి విషయానికి వస్తే అక్కడ పత్తిపాడు గ్రామంలో తర్వాత జరిగిన పరిణామాల్లో ఢిల్లీ నుంచి ఆయన ఫోన్ చేసి నువ్వు కొంచెం సరిపెట్టుకోవాలని నాకు చెప్పినప్పుడు సుక్షితమైన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఆయన మాట జవదాటకుండా ఎక్కడ పనిచేస్తున్నాడు. అది నా నిబద్ధత. గవర్నమెంట్లో అలాగే పట్టణంలో పెద్ద మెజార్టీ తోటి ఇవాళ ఒక ప్లాట్ఫామ్ వేసి ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఆ ప్లాట్ఫామ్ వేళ మిత్రులు జనసేన పార్టీకి బాగా ఉపయోగపడుతుందని చెప్పి పెద్ద మెజార్టీ తోటి నా మిత్రుడు బొలిశెట్టి శ్రీను గారు ఎమ్మెల్యే కాబోతున్నారని చెప్పి అది నిబద్ధత. అంటే రేపటి రోజున ఎవరైతే మన అభ్యర్థి ఉన్నాడో బొలిశెట్టి శ్రీనివాస్ గారు అందరికీ అందుబాటులో ఉంటాడో, ఖచ్చితంగా మీ అందరికీ ఆదరాభిమానాలు ఇదివరకే మున్సిపల్ చైర్మన్ గా చూరగొన్నాడు. మరి ఆయనకి గ్లాసు గుర్తు మీద మీరందరూ ఓటేసి గెలిపించవలసిందిగాను, అలాగే మరి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు అతనికి టికెట్ ఇవ్వడం అనేది చాలా సత్సాంప్రదాయంగా మరి భారతీయ జనతా పార్టీ సత్సాంప్రదాయాన్ని నెలకొల్పిందని చెప్పి సభాముఖంగా మీ అందరికీ చెప్తూ, ఆయన గుర్తు కమలం, ఎక్కడ క్రాస్ ఓటింగ్ చేయొద్దు. కమలం గుర్తుకి గ్లాసు గుర్తుకి ఎన్ని ఓట్లు వచ్చినాయో కమలం గుర్తుకు కూడా అన్ని ఓట్లు రావాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రోజు ఎన్డీఏ కూటమి కలవడానికి ముఖ్య కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరిగిన 5 సంవత్సరాల్లో అవినీతిలో కూరుకుపోయి ఒక్క అవకాశం ఉందని చెప్పి రాష్ట్రంలో వచ్చి ప్రజలు సానుభూతితో ఆయన ఓటేస్తే అత్యంత మెజార్టీ ఇస్తే రాష్ట్రాన్ని ఈరోజు అధోగతి చేసేసి ఎక్కడికక్కడ వాళ్ళ నాయకులు వాళ్ళ యొక్క సిబ్బంది సాక్షి పేపర్లో పెట్టుకుని సాక్షి పేపర్లో ఉన్న సిబ్బంది అందరికీ రాజకీయ సలహాదారులో పెట్టుకుని ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు 10 లక్షలు ఇచ్చి మరి ఈ రోజు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాల్లో 2 లక్షల కోట్లు వివిధ రూపాలుగా ఇస్తే ఈయన బటన్ వేసి కొంత అమౌంట్ ప్రజలకు పంచిపెట్టి మిగతా అమౌంట్ వాళ్ళ అనువాయిలకి పంచుకుని, అదే కాకుండా రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పు మీద ఇచ్చాడు. ఆ అప్పు డబ్బు ఏమైందో తెలియదు ఈ రోజు దాకా. మరి ఇటువంటి అత్య కష్టాలు పెట్టి రాష్ట్రాన్ని 20 సంవత్సరాల రాష్ట్రాలకు అధోగతికి వెళ్ళిపోయింది. వచ్చిన అభివృద్ధి ఫ్యాక్టరీలు కూడా ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయినాయి. మరి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మోడీ గారు ఉన్నారో మోడీ గారి ద్వారా జరిగిన అభివృద్ధి ఈ రాష్ట్రంలో అభివృద్ధి. మోడల్ రేవ్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, రైల్వే, మరి వందే భారత్ రైలు కానీ, సూపర్ ఫాస్ట్ రైల్స్ కానీ, మరి నేషనల్ హైవే రోడ్స్ కానీ, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో మోడీ గారు డెవలప్మెంట్ తో జరిగిన డెవలప్మెంటే కానీ ఈ యొక్క ప్రభుత్వ అధికారులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపాయి కూడా అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. ఈ యొక్క తాడేపల్లిగూడెం ప్రాంతం, మరీ ముఖ్యంగా రూరల్ మండలం, నా జీవితంలో ముళ్లపూడి బాబరాజు అనే వ్యక్తికి జిల్లా రాష్ట్ర స్థాయిలో ఒక వెలుగుని, కీర్తిని, ప్రతిష్టను తీసుకొచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
ఈ ప్రాంతంలో రూరల్ మండలంలో చింతాడేపల్లి గ్రామమే చూసుకున్నా వాళ్ళకి ఉన్నాం కాబట్టి ఈ చింతాడేపల్లి గ్రామానికి 14 నుంచి 19 వరకు ఈ చింతాడేపల్లి గ్రామాల్లో ప్రతి రోడ్డు కూడా అప్పుడు 2-3 రోడ్లు మాత్రమే సిమెంట్ రోడ్లు ఉండేవి. ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు వేయించాం, అండర్ గ్రౌండ్ వేయించాం, ప్రతి పేదోడింటికి మరుగుదొడ్డి కట్టించాం, ప్రతి సందులో ఎల్ఈడి బల్బ్ వేయించాం. ఈ గ్రామానికి ఈ గ్రామ ప్రజలకి వాకింగ్ ట్రాక్ వేయాలని చెరువు చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ వేశాం. అంతేకాదు ఈ గ్రామంలో ఎస్సీ సోదరులకి 50 మందికి మీరు బాగుండాలని బాగుపడాలని 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు రుణాలు ఇచ్చాం. అంటే నష్టానికి పనిచేయమనంటే జిల్లా అంతా చేయరు, అదేదో లాభం నష్టం లేకుండా చేయాలని 100 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మేము ఏ ఊర్లో పనిచేసినా మొదటి 2-3 ఏళ్ళు 1 కోటి రూపాయలు పనిచేస్తే అందులో 15 లక్షలు పంచాయతీలు ఉండవు కాబట్టి లెస్ పెట్టి డిపార్ట్మెంట్ ఫార్మాలిటీలు తగ్గించి మా లాభాన్ని వదులుకుని ఈ గ్రామాలకి సిమెంట్ రోడ్లు పోయించినటువంటి దమ్ము తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏ పంచాయతీలోకి వచ్చైనా రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏ రాజకీయ నాయకుడైనా 1 కోటి రూపాయలు పనిచేస్తే 15-20 లక్షలు ఎలా తినాలని ఆలోచిస్తారు. కానీ మేము నీతివంతులం కాబట్టి దమ్ము గలాలం కాబట్టి 15 లక్షలు మేము తినుకోకుండా ఆ 15 లక్షలు కూడా గ్రామాలకు పెట్టి పనిచేసినటువంటి చరిత్ర మాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తాడేపూడెం అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మానేడి బాబ్జీ సోమవారం స్థానిక 5, 6, 7, 8 వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్కు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన ఓటు సామాన్యుడికే మన అలాగే కాదు మీలో ఒకనే అన్ని తెలుసు మీకు అందరికీ తాడేపూడెం ప్రజలారా, మీ ముందుకు మే 13వ తారీఖున మీరు గెలిచే అవకాశం వచ్చే ఓటు రూపంలో మీ ముందుంది. ఎలక్షన్ రోజున మే 13వ తారీఖున ఒక్క క్షణం ఆలోచించండి. మంచి నాయకుడిని తాడేపూడెంలో ఎంచుకుంటే 2 లక్షల మందికి న్యాయం జరుగుతుంది. ఎన్నో వేల కుటుంబాలకి న్యాయం జరుగుతుంది, ధర్మం జరుగుతుంది. మంచి నాయకుడిని ఎంచుకోవాల్సిన పరిస్థితి వేళ తాడేపూడెం నా ప్రజలందరి ముందు ఉంది. ఎందుకంటే సామాన్యుడు మీ బిడ్డ నిలబడ్డాడు. సామాన్యుడు గెలిపిస్తారని నమ్మకంతో మీ ముందుకు వచ్చారు ధైర్యంగా. ఈ ప్రజలు ఎప్పుడూ కూడా తాడేపూడెంలో గతంలో సామాన్యుని 4 సార్లు గెలిపించిన సందర్భం ఉంది గత 50 సంవత్సరాల్లో. అదే ఈవేళ 2024 కూడా అదే రిపీట్ అవుతుందని ప్రజలు గమనిస్తున్నారని ఆలోచిస్తున్నా. ప్రజలారా, ఒక్కటే ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. ముఖ్యంగా యువతకి ప్రజలందరికీ ఈ ప్రత్యేక హోదా వచ్చి 10 సంవత్సరాలు మన రాష్ట్రం బాగుపడుతుంది. అప్పుల్లో మునిగిపోయిన రాష్ట్రం బయటపడాలంటే ప్రత్యేక హోదా ఒకటే మార్గం. దాన్ని వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు, జగన్ తేలేక, ఈ నాయకులు తేలేక వీళ్ళ ఊసినే పక్కనెట్టేసి వీళ్ళ తిట్టుకుంటే తప్ప ఆరు దుర్మార్గంటే ఈ దుర్మార్గంటే అని ప్రజలకు ఏం చేస్తారు చెప్పట్లా. మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు ఇద్దరు. మేనిఫెస్టోలతో పాటు హామీ ఇచ్చారో ప్రజలకి, మేము మేనిఫెస్టో ఈ పథకాలన్నీ చేస్తాం, అలాగే ప్రజలకి ఏ రేట్లు పెంచాం, కరెంటు బిల్లులు పెంచాం, పన్నులు పెంచాం, ప్రజలకి నిత్యావసర వస్తువులు రేట్లు పెంచమని ఎక్కడైనా హామీ ఇచ్చారో వాళ్ళు ఈ హామీని ఇమ్మనండి. అప్పుడు వాళ్ళ నిజాయితీ బయటపడుతుంది. మనకేదో పావలా పథకం ఇచ్చి 2 రూపాయలు మన జేబులను తప్పడానికి ఆలోచన పెట్టిన పథకాలు ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ తాడేపూడెం ముఖ్యంగా సామాన్యుడు మీ బిడ్డ, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. అవకాశం ఇస్తే ప్రజలకు ముందు గౌరవం ఏర్పాటు చేస్తా, ప్రజలు గౌరవిస్తా, వాళ్ళకి ఏ పనున్నా ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి పనిచేసి పెట్టే ఆలోచన చేస్తా. తాడేపూడెంని అభివృద్ధి చేస్తా. తాడేపూడెం సగం మంచినీళ్ళు ఇస్తున్నది, దాన్ని అరికట్టి 2వ పంపులు చెరువు కట్టి పూర్తిగా మంచినీళ్లు ప్రజలకు అందజేస్తానికి మీరందరూ నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరి ప్రార్థిస్తున్నా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ
ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. సెయింట్ యాన్స్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్స్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. స్థానిక 33వ వార్డులో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తనయుడు కొట్టు బాలరాజేశ్ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిగూడెంలో అభివృద్ధి, శాంతి భద్రతలలో ఇదే విధంగా కొనసాగాలంటే తన తండ్రి కొట్టు సత్యనారాయణను తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మనం ఊర్లో మాత్రం తాడేపల్లిగూడెంలో అందరికీ తెలుసండి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ అనేది చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అభివృద్ధి అంటారా, 2.5-3 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినా కానీ జగన్ గారు దమ్మున్న నాయకుడు, మాట నెరవేర్చుకున్నాడు. అందరికీ ఏమీ ఇబ్బంది పడకుండా అందరూ బాగుండాలని చెప్పి మంచి పరిపాలన ఇచ్చారండి.
మనం ఇంత ముందరికి వెళ్తున్నప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన భూప్రపంచంలో ఇలాంటి నాయకులను ఎన్నుకుంటే మనం వెనకబడిపోతామండి. ఎందుకు అవగాహన లేని నాయకులు, అభివృద్ధి అంటే ఏంటో కూడా తెలీదు. నేను ఇప్పటికీ దగ్గర 15 వార్డులు తిరిగానండి. ఇంకా 20 వార్డులు తిరగాలి. కంపల్సరీ అవగొట్టేస్తాను ఈసారి. ప్రతి ఓటర్కి వెళ్తున్నాను. మన ఊరు బాగుండాలంటే మనకి తప్పనిసరిగా మీరు నాన్నగారికి గెలిపించుకోవాల్సిన అవసరం మనకు ఉంది. జగన్ బాబు గారే వస్తున్నారు. మనం కూడా ఊరు గెలిపించుకుంటే ఇక్కడ కూడా అభివృద్ధి జరుగుద్ది. అందరికి ఇల్లు స్థలాలు ఇవ్వాలి, అన్ని చేయాలని చెప్పి ముందుకు వచ్చాడండి. కొంతమందికి రాలేదంటే ఏం ఆగిపోలేదండి. 13 తర్వాత అన్ని కొనసాగుతాయి. మీరేం బెంగ పెట్టుకోకలేదు. అన్ని చెప్పినవి అన్ని చేసుకొస్తాడు. మేనిఫెస్టో కూడా మొన్న వచ్చింది కదండి, అందరూ చూసుకోండి. ఇంకా మంచి పనులు చేస్తామని ముందుకు వచ్చాం మేము అందరూ. మీకు 2 ఓట్లు ఇస్తారు. మీ ఎమ్మెల్యే అయిన ఓట్లు 2 ఎంపీ ఉమా బాల గారికి, మా నాన్నగారు పొట్టి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారికి మీరు ఓట్లు వేసి గెలిపించాలని నేను కోరుతున్నాను. బాగుందండి. అన్ని వార్డుల్లోనూ మేము తిరిగిన అన్ని వార్డుల్లోనూ చాలా బాగుంది. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు సొంతున్నాము మేము. ఆయన చాలా బాగా పరిపాలిస్తున్నారు. మేము ఆ బాబు వచ్చిన తర్వాత మాకు ఎంతో కొంత మేలే జరిగిందమ్మా, మేము ఆయనకే ఓట్లు వేస్తామని అంటున్నారు. మనకి కరోనా వచ్చిన టైంలో కూడా అందరూ ఇంట్లోనే ఉండి, ఇప్పుడు అందరూ డెవలప్ అవ్వలేదు, రాష్ట్రం డెవలప్ అవ్వలేదు అంటున్నారు. ఏంటంటే డెవలప్, ఇంట్లో జనానికి తినడానికి లేకుండా కరోనా వచ్చి ఇంట్లోనే ఉండి చాలా మంది ఇబ్బందులు పడిపోతే చచ్చిపోతే అది డెవలప్మెంట్ అవునా? వాళ్ళు చచ్చిపోకుండా వాళ్ళు తినడానికి కాపాడి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏం తింటున్నారో ఏంటని వాళ్ళకి వైద్యరీత్యా డబ్బురీత్యా అన్ని అందించి మెడిసిన్ అది అందించి కరోనా వచ్చినప్పుడు వాలంటీర్ల ద్వారా చాలా సహాయం చేశారండి. 2.5 సంవత్సరాలు జనాన్ని చాలా బాగా కాపాడారు. ఈ ప్రభుత్వం రావటం వల్లే జనమందరూ కూడా చాలా ఇలా మిగులున్నామని నేను అనుకుంటున్నాను. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఎప్పుడు ఏ నాయకుడు చేయలేదండి. ఇప్పుడు సంక్షేమ ఫలాలు మేము చాలా బాగా ఇచ్చాము, మేనిఫెస్టో బాగా పెట్టామన్నారు. ఇవ్వని మేనిఫెస్టో ఎంత పెడితే ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఖచ్చితంగా వస్తాయండి. ఈ ప్రజలందరూ కూడా నమ్ముతారండి. ఈ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నేను ఫలాంత చేస్తానని ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు అమ్మా నేను మీకు ఇది చేస్తాను, ఇంతకుముందు ఇది చేశాను, పోనీ ఇంతకుముందు నేను చేయలేకపోయాను, పోనీ ఇప్పుడైనా మేము ఇది చేస్తామని ఒక్క నాయకుడు కూడా ఎదురుకు రావట్లేదండి. అయితే ఎక్కడికి వెళ్ళినా సరే ముందుగా వచ్చే సమస్య ఏంటంటే, ఏమన్నా మేము 50,000 కట్టాం, 1,00,000 రూపాయలు కట్టాం, చంద్రబాబు గారి టైంలో కట్టాం, మాకు ఇల్లు ఇవ్వలేదు, కలవాళ్ళందరికి ఇచ్చారనే ఒక ఆలోచనతో అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అది వీళ్ళందరికీ కూడా మేము చెప్పగలిగింది ఏంటంటే ఒకటే, ఇదంతా కూడా కొట్టు సత్యం గారి దృష్టిలో ఉంది. అక్కడ వాడడిపోయినటువంటి కొంపల్లో మీకు ఇవ్వడం ఇష్టం లేక అట్లా రీమోట్ చేయడం కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి వాటర్ సౌకర్యము, డ్రైనేజీ సిస్టము అన్ని కూడా పూర్తయిన తర్వాత మీకు ఆ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కొంతమంది అనర్హులు కూడా ఉన్నారు. ఎందుకంటే 3 ఇళ్ళు ఉన్న వాళ్ళు ఆ రోజు మరి తెలుగుదేశం వాళ్ళు ఉన్నటువంటి కోవిడ్ మదంతో రాసి పడాల్సిన ఇళ్లలో మాత్రం అవి జరిగే పరిస్థితులు అయితే ఉండవు. మరి ఉన్న వాళ్ళందరికీ కూడా, అర్హులైన వాళ్ళందరికీ కూడా తొందరలోనే మంత్రి గారు మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. తాడేపల్లి అభివృద్ధి ప్రదాత, లా అండ్ ఆర్డర్ సృష్టికర్త అయినటువంటి మన కొట్టు సత్యనారాయణ గారికి, మరి అలాగే ఉమాబాల్ గారికి, ఎంపీగా పోటీ చేస్తున్న ఉమాబాల్ గారికి మీరు 2 ఓట్లు కూడా వేసి మళ్ళీ మన కొట్టు సత్యనారాయణ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రిగా వస్తే ఖచ్చితంగా మీకు వచ్చిన 5-6 నెలలలోపే మీకు ఉన్నటువంటి ఇళ్ల సమస్యను పూర్తిగా పరిష్కరిస్తారని చెప్పి మనవి చేస్తూ, తాడేపూడెం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉపసంహరణ అనంతరం 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని రిటర్నింగ్ అధికారి కె చెన్నయ్య సోమవారం సాయంత్రం ప్రకటించారు. ఈ నెల 18 నుండి 25వ తేదీ వరకు జరిగిన నామినేషన్ల ప్రక్రియలో 20 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారని, స్క్రూటినీలో 7 మంది నామినేషన్లు చెల్లలేదన్నారు. వీరిలో ఒకరు కూడా ఉపసంహరించుకోలేదని అన్నారు. బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లు వరుస క్రమంలో ఇలా ఉన్నాయి: కొట్టు సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ, మానిడి శేఖర్ కాంగ్రెస్, పిఎస్ఆర్ కృష్ణ జయభారత్ నేషనల్, బోసనబోయిన ఆంజనేయులు జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి, బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ, బొలిశెట్టి శ్రీనివాసరావు నవరంగ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మరపట్ల రాజు రిపబ్లికన్ పార్టీ, మేకా వెంకటేశ్వరరావు పిరమిడ్ పార్టీ, ఉంగరాల పద్మ స్వతంత్ర అభ్యర్థి, నడపన అచ్యుత్ కుమార్ స్వతంత్ర అభ్యర్థి, బొలిశెట్టి రాజేష్ స్వతంత్ర అభ్యర్థి, లంకా ప్రసాద్ స్వతంత్ర అభ్యర్థి, సిరపరపు సింహాచలం స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. డైమండ్స్ లయన్స్ క్లబ్ సేవలు, పదం కుమార్ గుప్తా విద్యా ప్రోత్సాహం సేవలు స్ఫూర్తిదాయకమని లయన్స్ జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యాలరావు పేర్కొన్నారు. స్థానిక లయన్స్ కార్యాలయంలో డైమండ్స్ లయన్స్ క్లబ్ సమావేశం క్లబ్ అధ్యక్షులు కుప్పశెట్టి రమణయ్య అధ్యక్షతన జరిగింది. లయన్స్ విద్యా ప్రోత్సాహం పథకంలో లయన్ పదం కుమార్ గుప్తా తాడేపూడెం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతిలో అత్యధికంగా 586 మార్కులు సాధించిన నల్లా ప్రియ, 580 మార్కులు సాధించిన లక్ష్మీ సాయి ప్రసన్నలను సత్కరించి మెమెంటోలు, పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్ జోన్ చైర్మన్ పేర్చర్ల మురళీకృష్ణరాజు, క్లబ్ చైర్మన్ కాళ గోపికృష్ణ, ఎంఎం ప్రసాద్, చెన్నారెడ్డి సతీష్, తిరుమల పాండురంగారావు, అభయం లయన్స్ వైస్ ప్రెసిడెంట్ కాళ కార్తిక్, వశిష్ఠ లియో క్లబ్ జాయింట్ సెక్రటరీ లియో అనుష తదితరులు పాల్గొన్నారు.
ఏదైతే పెద్దలు లైన్ పదం కుమార్ గుప్తా గారి విద్యా సంకల్పం అనే పేరుతోటి విద్యార్థులకు మరి చక్కని సహకారం అందించాలి, మిమ్మల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి లైనిజం ఎల్లప్పుడూ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. మరి మీకు ప్రోత్సాహం ఎప్పుడు వస్తుందంటే ఇతరులకు మరి మంచి చేయాలన్నటువంటి ఇటువంటి మంచి పెద్దల యొక్క ఆలోచనలను మీరు కూడా పుణికిపుచ్చుకుంటూ మీరు కూడా ఉన్నతంగా మంచి ఉద్యోగాలు సాధిస్తూ మరి తల్లిదండ్రులు కానీ కుటుంబానికి మంచి చేయాలని తలంపుతో మీరు అందరూ ముందుగా ప్రోత్సాహం జరుగుతుంది. కాబట్టి మరి ఈ సందర్భంగా ఇటువంటి చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మిత్రులు లైన్ కచర్ల మురళీకృష్ణ గారికి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అంతర్జాతీయ లయన్స్ క్లబ్ మరి 316G తాడేపల్లిగూడెంలో ఈ క్యాంప్ ఆఫీసులో, గవర్నర్ క్యాంప్ ఆఫీసులో ఈ రోజున లయన్ పవన్ కుమార్ గుప్తా గారి విద్యా ప్రోత్సాహం కింద 2024 సంవత్సరంలో 10వ తరగతి మరి టాపర్స్కి ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధించినటువంటి వారికి పవన్ కుమార్ విద్యా ప్రోత్సాహం కింద నగదుతో కూడిన బహుమతిని అందజేయడానికి మేము ప్రకటించడం జరిగింది. మరి తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఉప్సిట్ రమణయ్య గారి ఆధ్వర్యంలో ఈ పథకం మరి ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం. ఈరోజు 10వ తరగతి పరీక్షలో 600 గాను గవర్నమెంట్ స్కూల్స్ 586 మార్కులు వచ్చినట్టు విద్యార్థులకి మరియు 580 మార్కుల విద్యార్థులు కూడా నా యొక్క డైమండ్స్ లయన్స్ క్లబ్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. స్థానిక 17వ వార్డులో సోమవారం ఉదయం వైసీపీ నాయకులు మాజీ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనతో పాటు గొర్రెల శ్రీనివాసరావు, నరసమ్మ, పెనుమస్ల బంగారమ్మ ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కొట్టు సత్యనారాయణకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జి సత్యబాబు, వీరబాబు, అప్పారావు, రెడ్డి కోటి, ఎం వాసు, పండు, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి $2019లో 4648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాలన్నీ అర్థం చేసుకొని నవరత్నాలని ప్రకటించి ఈ 5 సంవత్సరాల పరిపాలనను మరి ఆదర్శవంతంగా చక్కని పరిపాలన చేశారు. మరి ఈ పరిపాలన పక్క రాష్ట్రాల ఆదర్శంగా తీసుకుని మరి పరిపాలన చేసిన నాయకత్వాన్ని మరి ఇవాళ రాబోయే ఎలక్షన్లో మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి ఆయన పరిపాలన మెచ్చుకొని మళ్ళీ మరొకసారి ఆయన సీఎం చేసే దిశగా మరి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వాటిలో ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం. స్పందన బ్రహ్మాండ స్పందన ఉంది. ఇన్ని కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి అంటే మళ్ళీ మేము గెలిపించుకున్నామనే దిశగా ప్రజలందరూ కూడా ఉన్నారు. మరి ఇక్కడ మన తాడేపల్లి నియోజకవర్గం అభ్యర్థి శ్రీ కొట్టు సత్యనారాయణ గారు మరి 2004 నుంచి 2009 వరకు ఏ అభివృద్ధి అయితే చేశారో మనందరూ చూసాం. మరి అలాగే 2019 నుంచి 2024 వరకు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న పేద వర్గాలకి అలాగే ధనిక వర్గాల్లో అగ్ర కులాల్లో ఉన్న పేదలకి కూడా మరి అన్ని రకాల పథకాలు కూడా ప్రభుత్వం నుంచి అందే విధంగా పరిపాలన చేశారు. మరి ఆయన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లారు. మరి అలాగే ఆయన్ని కూడా మనం ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని. కొట్టు సత్యనారాయణ గారు గెలుపు తథ్యం, మెజార్టీ గురించే మీ అందరం పనిచేస్తున్నాం ప్రస్తుతానికి. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి విషయం వస్తే ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు, ప్రతి ఒక్క అవ్వకు, ప్రతి ఒక్క తాతకు తెలుసు. ఒక నెల ఎలక్షన్ కోడ్ వచ్చి పెన్షన్ పరిస్థితి ఏ రకంగా అయిపోయిందనేది ప్రతి ఒక్క అవ్వాతాతల గుండెల్లో కూడా రైళ్లు పరిగెట్టినాయి. జగన్ బాబు లేకపోతే పరిస్థితి ఏంటనే విషయం గురించి మరి ఆ దిశగానే రేపు వచ్చే 2024లో ముఖ్యమంత్రి అవడం ఖాయమని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఏదైతే మాటిచ్చాడో మేనిఫెస్టోలో 600 హామీలు 700 హామీలు కాకుండా మడత పెట్టి జేబులో పెట్టుకొని ఎప్పుడు కావాలితే అప్పుడు చదువుకునే మేనిఫెస్టో తయారు చేసిన గొప్ప ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మొన్న మేనిఫెస్టో విడుదలైంది. ప్రతి పథకం కూడా అమలు చేస్తాను, నేను ఇదివరకు పాలన ఎలాగైతే అలాగే సాగిస్తాను, నన్ను మాట నమ్మండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే ఇంటికి 1 కేజీ బంగారం ఇస్తాను, కానీ ఇక్కడ ఎవరో నమ్మేవాళ్ళు లేరు. మన కొట్టు సత్యనారాయణ గారిని అఖండమైన మెజార్టీతో ఫ్యాన్ గుర్తు మీద వేసి గెలిపించ ప్రార్థన.
కుల మతాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే పార్టీ జనసేన పార్టీ అని తాడేపూడి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం పెంటపాడులో మేడపాటి సోమిరెడ్డి నివాసం వద్ద రెడ్డి సామాజిక వర్గీయులతో ఆత్మీయ సమావేశం జరిగింది. అతిథిగా పాల్గొన్న బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇక్కడ ప్రజాప్రతినిధి రెడ్డి సామాజిక వర్గానికి ఏ ఒక్క మంచి కార్యక్రమం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీకు గౌరవం ఏనాడు ఇవ్వలేదన్నారు. తాను రెడ్డి సామాజిక వర్గంతో సన్నిహితుడిగా ఉంటానని అన్నారు. మీతో ఉంటూ మీకు అన్ని విధాలా అండగా ఉంటానని బొలిశెట్టి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రెడ్డి సామాజిక వర్గ నాయకులు మేడపాటి చల్లారెడ్డి, ద్వారంపూడి వేణుగోపాల్ రెడ్డి, నల్లమేని చెనగోపురెడ్డి, సత్యనందారెడ్డి, కోవూరు లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో బొలిశెట్టి శ్రీనివాస్తో పాటు తోటగోపి, ముప్పటి సురేష్ రెడ్డి, పుల్లాబాబి, పైబోయిన రఘు, మారా వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. చల్లారెడ్డి గారి అందరూ నా ముందు నుంచి పరిచయం. మా అన్నయ్య అంటే కేకం బుల్లెన్ రెడ్డి గారిని, అంతే తప్ప నాకు వేరే క్యాస్ట్ గురించి మాట్లాడే నేనైతే అనుకోను. సమాజంలో ఉన్నాం, మన అందరం అన్నదమ్ముల్లో ఉండాలనే ఆలోచనలో నేను ఉండే వ్యక్తిని తప్ప ఆ క్యాస్ట్ గురించి ఆలోచించే వ్యక్తి కూడా కాదు. పెంటపాడు గ్రామంలో నేను వీధి తిరిగినప్పుడు ఎక్కడ కూడా డ్రైన్ సిస్టమ్ లేదు. అందరూ మురుకువాడలో నివసిస్తూ ఉన్నారు. మరి చాలా ఇక్కడ వాటర్ చూసుకుంటే పసరికిన వాటర్ తాగుతూ ఉన్నారు. నేను ముందే చెప్పాను మీకు ఈ గ్రామాన్ని మున్సిపాలిటీ వాటర్ ఇవ్వడానికి ప్రపోజల్ కూడా పెట్టాం. లాస్ట్ గోపిరెడ్డి గారు వీళ్ళందరూ నాకు ఒక ప్రపోజల్ పంపించి మాది పురపాలక సంఘంలో కలిపి మాకు మంచి లేమని చెప్పి వాళ్ళకు అర్జీ పెట్టారు. అర్జీని నేను కౌన్సిల్ ఆవేదన కూడా చేశాం. దురదృష్టవశాత్తు నేను మున్సిపల్ చైర్మన్ దిగిపోయిన తర్వాత పక్కన పడిపోయింది. ఖచ్చితంగా సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అవ్వగానే మీ గ్రామానికి నీళ్ళు ఇచ్చి బాధ్యత నాదని కూడా మీకు తెలియజేస్తాను. సెకండ్ సమ్మర్ ట్యాంక్ ఎప్పుడు అవుతుందంటే 5 సంవత్సరాలు అవుతుంది. మనకి మీరు అవకాశం ఇస్తే చాలా చేస్తాం. అవకాశం ఇస్తే మా వ్యాపారం మేము చేసుకుంటాం. బేసిక్గా నేను వ్యాపారస్తుంది. నేను ఎవరిని లంచాలు అనుకోలేదు. నా డబ్బులే నేను పురపాలక సంఘాన్ని పెట్టాను. అలాంటి వ్యక్తిని నేను లంచాలకి డబ్బులకి ఆశపడేవాడు కాదు. నేను చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. నేను ప్రతి రూపాయిని ఒక లెక్క పెట్టి సంపాదించి ఈరోజు మీ ముందు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి మిమ్మల్ని ఓటు అడిగే అవకాశాన్ని నాకు మీరు భగవంతుడు నాకు ఇచ్చారు. తప్పకుండా నాకు మీరు నన్ను గెలిపించండి. మీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఉంటాను. మీకు మీరు ఎవరు వచ్చినా నా అందముగా నా దగ్గర రండి. నేను నా వల్ల పని అయితే మీ దగ్గర చేయించుకున్నానండి. అవ్వలేదంటే మర్యాద ఇచ్చి మీరు పంపిస్తాం తప్ప ఎవరిని నా వల్ల కాదని చెప్తాం. అబద్ధం చెప్తూ డబ్బు కాకపోతే పనిచేయడం నా చేత కాదు. రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనుకున్నప్పుడు బీజేపీ పార్టీని అవసరమైన ఆలోచిస్తూ పవన్ కళ్యాణ్ గారిని కలిపి ఏదో రకంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, పోలవరం ప్రాజెక్టు రావాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, మన ప్రాంతాలన్నీ బాగుపడాలని మంచి ఉద్దేశంలో కళ్యాణ్ గారు చేశారు. దానికి మీరందరూ కూడా మద్దతు తెలియజేయని కోరుతూ ఉన్నాను. మన గుర్తు గ్లాసు ఎంత మోసం ఉంటే నా పేరు మీద బొలిశెట్టి శ్రీనివాసరావు తీసుకొచ్చి నా మీద నామినేషన్. నీకు ఎంత భయం కాకపోతే నా పేరు తీసుకొచ్చి గుంపుని తీసుకొచ్చి నామినేషన్ ఉంటే ఏం అలాంటి తప్పుడు పని చేశాను. నా నామినేషన్ ఒకటే వేసాను. ఆ నామినేషన్ మన గుర్తు గాజు గ్లాసు గేట్ ఉంటాయి. దాని కిందే మళ్ళీ ఒక చెత్త డస్ట్బిన్ పెట్టుకున్నాడు. పోరాడితే ఎదురుకుండా పోరాడతాం. నేను ఎప్పుడు ఎనకాల నుంచి ఎవరైనా చెప్పట్లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికే నేను ఉన్నాను. అది మాత్రం మీకోసమే ఉంటాను. నాకు ఓటేయండి, మీకోసమే పనిచేస్తాను. మనం రెగ్యులందరం గొప్పలు ఎక్కేసే పడవ వెళ్ళిపోతే తోడేసి ఉండడం అదే అమాయకత్వం ప్రదేశం. మనం ఈసారి మన బొలిశెట్టి సీఎం గారికి మన మద్దతు తెలుపుతున్నాం. ఇది వ్యక్తిగతం, సంఘం కాదు. సంఘంలో రకరకాలు ఉంటారు. రైతులు ఉంటారు, కాంట్రాక్టులు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు. మన కుల సంఘంలో అందరూ ఉంటారు. మన అందరం వేరే పార్టీలు మన సీఎం గారు మంచితనాన్ని కట్టుబడి ఉన్నాం. ఈవేళ పార్టీ కాదు, పార్టీ మీద మాకు వచ్చే ప్రేమ కాదు. బొలిశెట్టి సీఎం గారి వ్యక్తిత్వం తెలుసు. 5 సంవత్సరాల ఆయన పదవీ కాలంలో ఒక సందర్భంలో అన్నాడు, తమ్ముడు 100 రూపాయలు తీసుకుంటే నిలువున చచ్చిపోతాను అన్నాడు. మనందరం కూడా ఇక్కడ వచ్చిన 2 సోదరులు ఈ పెంటపాడు గ్రామంలో గతంలో 1800 ఓట్లు మెజార్టీ ఉంది. ఈవేళ ఎంత పెద్ద ఎత్తున 2 సోదరులు మనందరం కూడా మన వ్యక్తిగతంగా ఇచ్చేస్తున్నాం. సంఘపరంగా కాదు. మనందరం మన వ్యక్తిగత అభిప్రాయం. శ్రీనివాస్ గారు మంచివాడు, మనసున్నవాడు. స్థానిక సత్యవతి నగర్లోని డాక్టర్ ఉమర్ అలీషా ఆశ్రమంలో పక్షుల వేసవి విడిది కేంద్రాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆదేశాల మేరకు ఆయన ఆశీస్సులతో ఆశ్రమ స్థలదాత తంగెళ్ల రాజేశ్వరి, దంగేటి రామకృష్ణ, గర్నిపూడి రత్నకుమారి, బొండపల్లి రమాదేవి, ఆచంట మణిలు ఈ పక్షుల వేసవి విడిది కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పీఠం సభ్యులు కట్టిరెడ్డి షాబాబు, బొండపల్లి శ్రీనివాసరావు,
దిరిశాల సుభాకర్, సత్యంశెట్టి ఆంజనేయులు, టొన్నా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యుల ఆశీస్సులతో డాక్టర్ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్న తరుణంలో ఈ వేసవి మనుషులకే కాక పశు పక్షాదులు కూడా దాహార్తిని తీర్చే విధంగా డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు ఏప్రిల్ 21వ తారీఖున దాత దంగేటి రామకృష్ణ శ్రీమతి ఉషశ్రీ గృహ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని స్వామి నిర్వహించారు. తర్వాత ఈ కార్యక్రమాన్ని అనేక గ్రామాల్లో చేయడానికి దాత రామకృష్ణ గారు సహకరిస్తున్నారు. ఈరోజు తాడేపల్లిగూడెం సత్యవతి నగర్లో ఉన్న తాడేపల్లిగూడెం ఆశ్రమ శాఖలో ఈ పక్షుల సెలవేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆశ్రమ కమిటీ సభ్యులు, ఆరాధన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక చక్రవర్తి నవపీఠాధిపతి గారి వారి ఆశీస్సులతో ఈరోజు తాడేపల్లిగూడెం ఆశ్రమ శాఖ నందు రోడ్ నెంబర్ 9లో 100వ శాఖ ఆశ్రమం నందు పక్షుల సర్వేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సభా సభ్యులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజల విచక్షణతో ఆలోచించి నిజాయితీగా పనిచేసే కొట్టు సత్యనారాయణను గెలిపించుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షుడు గుండుబోగుల నాగు, సీనియర్ నాయకులు కర్రిభాస్కరరావు, కులుకులూరు ధర్మరాజు, బొద్దాన శ్రీనివాస్, తెన్నేటి జగజ్జీవన్, చెన్నా జనార్దన్, ఎస్ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసి శాంతి భద్రతలను పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చే కొట్టు సత్యనారాయణను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మవద్దని హితవు పలికారు. ఇవాళ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను మీకు న్యాయం చేశాను, మీకు నేను ఉపయోగపడ్డానంటే నన్ను చూసి ఓటేని చెప్పడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ మా నాయకుడు కొట్టు సత్యనారాయణ గారు కూడా నేనేం అభివృద్ధి చేశాను, ఏమైనా రక్షణ కల్పించానని చూసి నన్ను ఓటేయని అని అడగడం జరుగుతుంది. ఇది ఎంతైనా న్యాయ సంబద్ధమైన విషయాల్లో కూడా వీళ్ళందరూ కూడా మనం గుర్తించుకుని ఇవాళ ముందుకెళ్ళవలసిన బాధ్యత మన ప్రతి ఓటర్ మీద ఉంది. విజ్ఞతతో ఆలోచించండి. ఈ నియోజకవర్గ అభివృద్ధికి శాంతి భద్రత కాపాడటంలో కానీ అభివృద్ధిలో కానీ మనం ఎంతో ముందుకెళ్ళాలంటే మన సంక్షేమం, మన నియోజకవర్గం, మన ప్రజల క్షేమం ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకుని కూడా ఈ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీని నెగ్గించుకుని మళ్ళా మంచి భవిష్యత్తు మన నియోజకవర్గానికి వస్తుందో కోరుకుంటూ సెలవు. రాజకీయాల్లో తిరుగుతున్నాం అంటే ప్రజా సంక్షేమం కోసం తిరుగుతాను. ఏ రోజు కూడా నేను తెల్లాలేసానంటే ఎవరికి ఏ పని చేసి పెడదాం అన్నదే నా డ్యూటీ. అందుకనే ఇన్ని సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. కొట్టి సత్యనారాయణ గారు ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి రక్షకుడు. మేము ఇవాళ 10 మందికి సర్వీస్ చేయగలుగుతున్నాము, సేవ జరుగుతున్నాం అంటే మా అడుగులో ఆయన ఉంటాడు, మా వెనకాల ఉంటాడు. ఎంతోమందికి సర్వీస్ చేస్తున్నాం. మీరేమైనా ఆత్మమాత్రంగా ఉన్నారంటే మనం భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒకటే చెప్తున్నా, ఆ కూటమిని చూడండి, ఆ కూటమిలో ఉన్న మనుషులు చూడండి, వాళ్ళ నేపథ్యం చూడండి, కొట్టి సత్యనారాయణ గారిని చూడండి, ఆయన కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులు చూడండి. రేపు మే 13న జరగబోయే ఎన్నికల్లో మన ప్రీతమ నాయకులు 2004లో గెలిచి 2009 దాకా ఆయన పరిపాలన, అలాగే 2019లో గెలిచి 2024 వరకు కూడా ఆయన పరిపాలన చూసిన ప్రజలందరూ కూడా ఈయన పాలనలో అయితే మనం సుఖశాంతులతో ఉండడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఎంతో దూరదృష్టితో ఈయన కృషి చేస్తారని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కొట్టు సత్యనారాయణ గారికి ఏవైతే బాధ్యతలు అప్పచెప్పారో సంక్షేమం గురించి కానీ అలాగే అభివృద్ధి పథంలో కానీ ఈయనైనా ప్రత్యేక శైలిలో దాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించడం జరిగింది. ఈరోజు 2024 సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మా ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓటు అడిగే విషయంలో ఒకే మాట చెప్తున్నారు. ఎలా అంటే మీ ఇంట్లో అభివృద్ధి జరిగిందంటే నాకు ఓటేయండి అని దేశంలో ఏ నాయకుడు చెప్పినటువంటి వాయిస్ని వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని తీసుకుంటే తాడేపల్లిగూడెంలో
ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే హక్కు ఈ నియోజకవర్గంలో ఒక కొట్టు సత్యనారాయణ గారికి మాత్రమే ఉంటుందని ఘంటాపదంగా చెప్పగలిగాం. ఎందుకంటే ఆయన 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం యొక్క భౌగోళిక స్వరూపం కానీ వ్యాపారపరమైనటువంటి అంశాలు కానీ ఆయన అవపోసన పట్టినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి నాయకత్వంలో ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయని చెప్పి మేమందరం చాలా గర్వపడతా ఉన్నాం. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కన్నెల్లి సోమరాజు సోమవారం ఉపాధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి పనుల్లో పనిముట్లకు సానబెట్టడానికి గతంలో మాదిరిగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కృష్ణమూర్తి, వెంకట్రావు, చింతారావు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ వినియోగదారుల హక్కుల అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతుందని జిల్లా కమిషన్ చైర్మన్ లింగంపల్లి మణికంఠ తెలిపారు. సోమవారం జరిగిన జిల్లా లీగల్ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించే విధంగా పనిచేస్తామని తెలిపారు. నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ వినియోగదారుల హక్కుల అవగాహన సదస్సు కార్యక్రమంలో భాగంగా మాకు ఫ్రీక్వెంట్గా వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే హోటల్స్ ఆర్ రెస్టారెంట్స్ నుంచి జనరల్ వాటర్ ఏదైతే ప్రొవైడ్ చేయాలో అది ప్రొవైడ్ చేయకుండా డిమాండ్ చేసి మీరు ఈ వాటర్ బాటిల్ కొనుక్కోండి చెప్పేసి వాళ్ళని డిమాండ్ చేయటం. సెకండ్ మేజర్ వన్ వచ్చేసి సర్వీస్ ఛార్జెస్ ని, అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సర్వీస్ ఛార్జెస్ ని వాళ్ళ నుంచి వసూలు చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి మనకి మేజర్గా వచ్చిన కంప్లైంట్స్ ఈ రెండు. సో ఈ అవగాహన కార్యక్రమం వల్ల చాలా మంది వినియోగదారుల్లో వారి యొక్క హక్కులని తెలుసుకునే విధంగా ముఖ్యంగా టీసీసీ ఛానల్ ఈ అవగాహన కార్యక్రమానికి మాకు ఎంతో సహకరిస్తుంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ CCPA 2019లో హోటల్స్ కు రెస్టారెంట్స్ కొన్ని నియమ నిబంధనలు జారీ చేసింది. కస్టమర్స్ కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. వినియోగదారులు పర్మిషన్ లేకుండా హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ సర్వీస్ ఛార్జ్ వసూలు చేయడానికి ఎటువంటి అధికారం లేదని వినియోగదారులు గమనించగలరు. ఇటువంటి వ్యత్యాసాలు మీరు గమనించినప్పుడు హోటల్ లేదా రెస్టారెంట్స్ సంప్రదించి మీ యొక్క బిల్ ని సరి చేసుకోగలరు. ఆ సర్వీస్ ప్రొవైడర్ మీ అభ్యర్థనను తిరస్కరించిన యెడల నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ ని సంప్రదించగలరు. సర్వీస్ ప్రొవైడర్ మీ హక్కులకు భంగం కల్పిస్తే మీరు కన్స్యూమర్ కోర్ట్ ని ఆశ్రయించగలరు. డైమండ్స్ లయన్స్ క్లబ్ నుండి కైండ్నెస్ అభయం క్లబ్లను నూతనంగా ఏర్పాటు చేయడంతో పాటు జూన్లో అత్యధిక సభ్యులను చేర్పించిన లయన్స్ జోన్ చైర్మన్ పెరుచెర్ల మురళీకృష్ణరాజుకు ఇంటర్నేషనల్ లయన్స్ ప్రెసిడెంట్ పాటిహిల్ ప్రశంసా పత్రాన్ని దక్కించుకున్నారు. 316 మల్టిపుల్ కన్వెన్షన్స్లో లయన్స్ మల్టిపుల్ చైర్మన్ లయన్ వంక రాజకుమారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. లయన్స్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు, ఎలక్టెడ్ గవర్నర్ కాకరాల వేణుబాబు, వీడీజీ పాపారావు నాయుడు, సెకండ్ వీడీజీ డాక్టర్ సుబ్బారావు, వైస్ ఏరియా లీడర్ పీడీజీ లైన్ శ్రీరామ సురేష్, విజయవాడ లైన్స్ పీడీజీ శ్రీ లక్ష్మీబాబురావు తదితరులు పేరుచెర్ల మురళీకృష్ణరాజు సేవలను అభినందించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలని, అందుకోసం మనమందరం మన ఎమ్మెల్యే అభ్యర్థి కోటి సత్యనారాయణను అఖండ మెజార్టీతో గెలిపించడానికి ప్రతి రెడ్డి సామాజిక వర్గీయుడు కంకణం కట్టుకోవాలని రెడ్డి సామాజిక వర్గ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం పెంటపాడులో నల్లమిల్లి రాఘవరెడ్డి నివాసం వద్ద రెడ్డి సామాజిక వర్గ నాయకులు, సంఘం అధ్యక్ష కార్యదర్శులు కోవూరి నాగేందర్ రెడ్డి, గుడిమెట్ల శ్రీనివాసరెడ్డి, నల్లమిల్లి గాంధీరెడ్డి, నల్లమిల్లి విజయానందరెడ్డి, కోవూరి భాస్కర్ రెడ్డి, కర్రి వరహాలరెడ్డి, మాజీ కౌన్సిలర్ మేడపాటి జనార్దన్ రెడ్డిలు ఇలా మాట్లాడారు. పెంటపాడు, తాళ్లముందూరుపాడుకు చెందిన రెడ్డి సామాజిక వర్గ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జై జై జగన్, జై కొట్టు, జై కొట్టు, జై జై కొట్టు, జై కొట్టు, జై జై కొట్టు, జై రెడ్డి, జై జై రెడ్డి, జై రెడ్డి, జై జై రెడ్డి. రాష్ట్ర ఎన్నికల సందర్భంగా మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన తాడేపల్లి నియోజకవర్గానికి కొట్టు సత్యనారాయణ గారిని అభ్యర్థిగా చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఉన్న రెడ్డి సోదరులందరూ ఏకమాటగా ఏకతాటిగా ఉండి సత్యనారాయణ గారికి సపోర్ట్ చేయమని ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశానుసారం అందరికీ తెలియజేయనిది ఇక్కడ వైఎస్ఆర్ తరఫున కొట్టు సత్యనారాయణ గారు ఉన్నారు కనుక వారిని సపోర్ట్ చేసి వారిని గెలిపించే ప్రయత్నాలు చేసి వారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత మనకుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కొట్టు సత్యనారాయణ గారు లాంటి ఎమ్మెల్యేలుగా నగ్గి వెళ్ళి సపోర్ట్ చేస్తేనే మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. సంక్షేమ పథకాలన్నీ జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండవలసిందే. అంచేత మనందరూ దృష్టిలో పెట్టుకుని
కొట్టి సత్యనారాయణ ఎక్కించుకుని వారిని జగన్మోహన్ రెడ్డి గారికి అందజేసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయ్యి రాష్ట్ర పరిపాలన చేయాలని చెప్పి కోరుకుంటూ, మా రెడ్డి సోదరులందరికీ నేను తెలియజేసేది ఏమంటే, ఈ రాష్ట్రంలో మనం చాలా తక్కువ పరిస్థితుల్లో ఉన్న మన గౌరవాన్ని పెంచింది ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. అలాంటి గౌరవం వ్యక్తులు ఎదుర్కొని మనం పరాయి పంతం చేరడం ఒక రెడ్డిగా మనకి చాలా బాధాకరం. అది ప్రతి రెడ్డి సోదరుడు కూడా ఈ విషయాన్ని గమనించి, మనకి కొట్టి సత్యనారాయణ నెగ్గుతుంది, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గుతారు. మనం డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఓటేసే అవకాశం లేదు. కొంతమంది ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి కానీ కొట్టి సత్యనారాయణ రాకూడదు అంటారు. అది ఎలా సాధ్యం? అందువల్ల ప్రతి రెడ్డి కూడా 10 మంది ఇతర కులాల చేత ఓట్లు వేయించాలి. ఈ ఇంత తక్కువ శాతం ఉన్న మనం ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నామంటే అన్ని కులాలు మనకు సంపూర్ణంగా మద్దతిస్తున్నాయి. మనం నమ్ముతున్నారు ఈ రెడ్లు అంటే మనల్ని కాపాడుతారని. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాలంటే మనం ముందుంటే మన వెనకాల మిగతా అందరూ ఉంటారు. అందువల్ల అందరం కూడా ఏకతాటి మీద మన కొట్టి సత్యనారాయణ గారికి, మన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి అందరం కూడా ఒకటే మాట ఒకటే పాట కింద ఉండాలని. నియోజకవర్గం రెడ్డి సంక్షేమ సేవా సంఘం తరపున మా ప్రెసిడెంట్ నాగేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నేను, కార్యదర్శి మా శ్రీనివాసరెడ్డి, ఇంకా సభ్యులు అందరం ఇక్కడ సమావేశం. ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మన రెడ్డి సోదరులందరూ మా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మా రెడ్డి సోదరులందరూ ఏకదాటిగా ఆయన కొట్టి సత్యనారాయణ గారికి మా మద్దతు తెలుపుతున్నామని ఈరోజు మేము సమావేశం అయ్యాం. దీనికి వేరే పార్టీకి వెళ్ళిన వాళ్ళు మాకేమి ఎటువంటి సంబంధం లేదు. మా సంఘంలో మేమంతా మా సంఘం తరపుని కొట్టి సత్యనారాయణ గారికి, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆదేశాలతో మేము చేస్తున్నాం. మేము రెడ్డి అంటే వైఎస్ఆర్ పార్టీ, మేమంతా వైఎస్ఆర్ పార్టీకి మేము చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకు సెలవు. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ రెడ్డి సంక్షేమ సంఘం తరపున మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పార్టీ స్థాపించి 151 సీట్లతో అధికారం పొంది ఆయన ముఖ్యమంత్రిగా అనేక రకాల సంక్షేమ పథకాలు మనకందరికీ ప్రవేశపెట్టి మనందరినీ ఎంతో ఇదితో ఏలుబాటు చేస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రిని చేసే ఉద్దేశంతో మన తాడేపల్లిగూడెంలో ఆయన బలపరిచిన మన కొట్టి సత్యనారాయణ గారిని గెలిపించుకుంటూ, అలాగే మన ఎంపీ గారిన గూడూరు ఉమాబాల గారిని గెలిపించుకుంటూ మన కొట్టి సత్యనారాయణ గారిని గెలిపించుకుని మన పూర్తి మద్దతు తెలియజేయడం కోసం మన జగన్ గారికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం రెడ్డి సంక్షేమ సంఘం తరపున, తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా రెడ్డి సంక్షేమ సంఘం తరపున రెడ్డిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా రెడ్ల పార్టీ అని ముద్రేశారు కాబట్టి ఎలాగానే ఆ రెడ్ల పార్టీకి చేస్తూ మనలందరూ కూడా మన యొక్క పార్టీకి మనుగడ సాధించడం కోసం మన యొక్క పార్టీ రేపు పొద్దున మళ్ళీ భవిష్యత్తులో ఇంకొకసారి మళ్ళీ అధికారంలోకి వచ్చి మన అందరికీ సేవ చేసే భాగ్యం జగన్మోహన్ రెడ్డి కల్పించాలంటే ఇక్కడ కొట్టి సత్యనారాయణ గారిని మనం గెలిపించుకోవాలని బాధ్యత ఉంది. కాబట్టి కొట్టి సత్యనారాయణ గారికి మనం సంపూర్ణ భద్రత తెలియజేస్తున్నాం. స్థానిక మెహర్ హోమియో క్లినిక్ స్వర్ణోత్సవ వేడుక ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. మెహర్ హోమియో క్లినిక్ వైద్యులు యలమర్తి విజయసారథి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. అవతార్ మెహర్ బాబా జన్మదినం రోజున ఈ క్లినిక్ స్థాపించి గత 50 సంవత్సరాలుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవతార్ మెహర్ బాబా చూపిన బాటలో ప్రజలకు సేవలు అందిస్తున్నానని తెలిపారు. ఆయన నాకు గురువు గారికి సవాల్ తప్పకుండా పాటిస్తున్నారు. అంత ఈజీగా దొరకలేదండి. ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు. మా మెహర్ హోమియో క్లినిక్ యొక్క గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ అంటే స్వర్ణోత్సవం నిర్వహించుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా డాక్టర్ శామ్యూల్ హ్యానిమాన్ గారి యొక్క హోమియోపతి ఫౌండర్ 269వ జన్మదినోత్సవం కూడా ఇక్కడ నిర్వహించుకున్నాము. ఈ జన్మదినోత్సవం నిమిత్తం గుంటూరు, ఏలూరు, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి నుంచి కూడా హోమియో డాక్టర్స్ వచ్చి ఫస్ట్ డాక్టర్ శామ్యూల్ హ్యానిమాన్ యొక్క బర్త్డే నిర్వహించుకున్నాం గంట సేపు. తదుపరి నా మెహర్ హోమియో క్లినిక్ యొక్క స్వర్ణోత్సవం, మా యొక్క స్వర్ణోత్సవ కార్యక్రమం జరిగింది. అనేక మంది నా పేషెంట్స్, అభిమానులు, శ్రేయోభిలాషులు, మెహర్ బాబా ప్రేమికులు పెద్ద ఎత్తున వచ్చి వారి యొక్క అభిమానాన్ని చూపించుకుని నా 50 సంవత్సరాల ప్రాక్టీస్ లో నాకు తారసపడిన అనేక మంది వ్యక్తులు
వారి అభిమానాన్ని ప్రేమను చూపించున్నాడు. ఒక హోమియోపతి డాక్టర్గా ఒక గొప్ప సర్వీస్ చేసి కష్టాలు ఎదుర్కొని 50 సంవత్సరాలు సుదీర్ఘ జర్నీ చేస్తే ఇంత గొప్ప ఫలితం ఉంటుందా ఒక వ్యక్తికి అని వారు చక్కటి అభిమానమును ప్రేమను చూపించినందుకు నేను ఎంతో మురిసిపోతున్నాను. ఈ సైన్స్ ని ఇంత అభివృద్ధి చేసుకుంటూ దీన్ని ప్రయోజనం పొందిన తాడేపల్లిగూడెం కాకుండా సుమారు 400 గ్రామాల పేషెంట్స్ కి 50 సంవత్సరాల్లో నేను మెడిసిన్ ఇవ్వడం జరిగింది. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం కొట్టు వెంకటరామారావు సీతారామమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా స్వామివారికి ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు అర్చనలు అభిషేకంలో నిర్వహించబడింది. అలాగే ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించబడింది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు గౌరవనీయులు శ్రీ కొట్టు వెంకటరామారావు గారు, వారి ధర్మపత్ని ఉమాసీతారామమ్మ దంపతులు, వారి జ్యేష్ఠ కుమారుడు జగదీష్ శ్రీనివాస్, కోడలు శ్రీలక్ష్మి, మనుముడు దేవేంద్ర వెంకట్, మనుమరాలు జయవైష్ణవి, ద్వితీయ కుమారుడు ధర్మతేజ, అలాగే వారి కుమార్తె నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాద వితరణ, అలాగే మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహించబడడం జరిగింది. అలాగే మన బ్రహ్మరాంబికా సమేత పెద్ద శివ మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు జరిగే ప్రతి కార్యక్రమం కూడా పూజ్యులు శ్రీ గౌరవనీయులు కొట్టు వెంకటరామారావు గారి సహాయ సహకారాలతో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అన్న సమాధానం నిర్వహించిన కొట్టు వెంకటరామారావు వారి కుటుంబ సభ్యులకి ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించే శక్తిని ఆయురారోగ్యాలని ప్రసాదించాలని అన్నదాన కమిటీ కోరి ప్రార్థిస్తున్నాం. కాగుపాడు నల్లజర్ల పిహెసి పరిధిలో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను తాడేపూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం కూడా డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా మా వైద్య బృందాలు పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో అక్కడ దోమలు నివసించడానికి పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి నీటి నిల్వలు చేసే ప్రదేశాలన్నీ కూడా వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అలాగే గృహాల్లో మీరు నీటిని భద్రపరిచే ఆ పాత్రలు కానీ కంటైనర్స్ కానీ ఇవన్నీ కూడా వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవడం ద్వారా ఈ కీటక జనిత ప్రదేశాలు అనేవి ఆ నీటిలో లేకుండా చేయటం ద్వారా ఈ దోమలు ఉత్పన్నం కాకుండా ఉంటాయి. ఆ విధంగా చేసినట్లయితే దోమల ద్వారా వచ్చే వ్యాధులు రాకుండా, అలాగే మలేరియా, చికున్గున్యా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా త్వరితగతిన మీకు ఇవన్నీ కూడా సత్వర సేవలు అందించడం ఈ గ్రామంలోనే మరి విలేజ్ హెల్త్ క్లినిక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రాథమిక పరీక్షలు అనేవి మరి మలేరియా, డెంగ్యూ కూడా నిర్ధారణ పరీక్షలు అనేవి చేస్తారు. కనుక తప్పనిసరిగా మీరు ఆ యొక్క వైద్య సేవలు వినియోగించుకోండి. మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంలో మా వైద్య బృందాలు సహకరించి మీరు మీ ఆరోగ్యాన్ని పరిరక్షించవలసిందిగా తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ హాస్పిటల్ మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాం. కుంచినపల్లిలోని శ్రీ కొండలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఈ నెల 30వ తేదీ మంగళవారం రోజున అన్న సమారాధన జరపనున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు విచ్చేసి అన్నప్రసాదం స్వీకరించాలని కమిటీ సభ్యులు కోరారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.